నువ్వే అన్నావు నాతో, నువ్వు నాతో అన్నావు, నా భర్తతో నేను సుఖంగా లేనా, నువ్వు నాతో అన్నావు, నువ్వు మాట్లాడుతున్నావు అంటాడు బరాబర్ అంట అను. నీ భర్త ముందాను, నీ భర్త ముందాను, నీ భర్త ముందాను ఉన్నది ఆయనకి ఉన్నది. నువ్వు ఆగాగు, నీ ఫీజు ఎక్కువ పైసలు వాడదబ్బాడా వాడదబ్బదే ఏందే పాలదొబ్బేది, నువ్వు రా బయటికి రా, నీ పాలదొబ్బేది ఇంకా 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 బుద్ధి వస్తలేదా, ఇంకా బుద్ధి వస్తలేదా, కేసీఆర్ గారు కొట్టిన గారి బుద్ధి వస్తలేదా, కేసీఆర్ తిట్టేలా కొట్టిన గారి బుద్ధి వస్తలేదా, కేసీఆర్ గారు తిట్టేలా కొట్టిన బుద్ధి వస్తలేదా ఏంది? నువ్వు మాట ఏం మాట్లాడినావు ఇప్పుడు? ఇప్పుడు చూసినావా నువ్వు ఎక్కడి నుంచి చూసినా కేసీఆర్ గారు మమ్మల్ని తిట్టింది. నువ్వే చెప్పినావు కదా, నువ్వే చెప్పినావు, యూట్యూబ్ లో చూడోసారి ఏమని తిట్టిందని చెప్పినా నేను. గదే అంటున్నారు బయట అందరు, బయట అందరు గదే. వాడు ఎల్లగొట్టక నువ్వు ఉంచుకుంటా అన్నాడా, నేను ఉంచుకుంటా అన్నాడా? నువ్వు రోడ్డు మీద కుక్కకు కూడా సరిపోవు, నువ్వు గొప్ప అనుకుంటాను, రోడ్డు మీద కుక్కకు కూడా సరిపోవు. నేనా ఇదైతే కుక్కలు, నేనైనా కుక్కలాగిన, నువ్వైతే కుక్కలు లేడీ సీన్ గాడు జీరో. కొండముడికే వాడికి పిచ్చి లేచి ఫ్రస్ట్రేషన్ వచ్చి ఈ రోజు వాడు కొండముడి మంచిగా కొండముడి తెలుస్తాను, నీ ఫ్రస్ట్రేషన్ తెలుస్తాను, నీ ఫ్రస్ట్రేషన్ తెలుస్తాను. బతుకొచ్చని చూసిండు. నువ్వు మాట్లాడుతున్నావా? కొండ సత్యనారాయణ కొండ మురళికి మోసం చేస్తారా? నువ్వే మోసం చేస్తున్నావు నీ మొగుడికి, నువ్వు చేస్తున్నావు నీ మొగుడికి, వాడు రావాలని చూస్తున్నావు. శ్రీనివాస్ రెడ్డి గారితో ఉన్నావు, నువ్వు మాట్లాడుతున్నావా శ్రీనివాస్ రెడ్డి గారితో ఉన్నావని? నువ్వు నేను మాట్లాడేది నువ్వు బతుకు నువ్వు ఆల్రెడీ చెడిపోయినా అని నువ్వు మాట్లాడుతున్నావా? అని నా క్యారెక్టర్ గురించి నువ్వే, నేను బతికెంత, నా కాలు దుబ్బకు మనకి రావే నువ్వు, నా కాలు దుబ్బకు మనకి రావు, నా కాలు దుబ్బకు కూడా మనకి రావు. నువ్వు నీ బిడ్డ, నీ మొగుడు అందరూ ఏం చేయాలి వచ్చి ఏది ఎవరిది ఏందెవరిది? నువ్వు నీకు తెలుసు కదా బాగా ఇట్లాంటి ముచ్చట్లు. ఎవరిది చెప్పు. నువ్వు నీకు తెలుసు కదా, నువ్వు ఏంది, నువ్వు నన్ను అన్నావు కదా, ఏమన్నావు ఇందాక? ఎవరిని చెప్పు. నువ్వు నా దుబ్బకు కూడా మంచిరాడు మీరు. నువ్వు మాట్లాడుతున్నావు, మా అయ్య లేకపోతే నువ్వు లేవు, నీ బతుకు లేదు, ఎవ్వరు లేరు, పో అన్నాడు. ఎడేపుకుంటా ఎప్పుకపో. నువ్వు ఫోన్ చేస్తున్నావా అనే నాకు? నువ్వు నాకు నువ్వు మా అయ్యకు ఫోన్ చేసి మాట్లాడేదాన్ని అయినావా? నువ్వు ఒక ఫాల్ట్ క్యారెక్టర్, నువ్వు మాట్లాడినావా? చౌరస్తాలో ఇంటి నిలబడుతున్నావు. ఇప్పుడు 10 నిమిషాలలో చౌరస్తాలు ఉంటారా? నీకు దమ్ము ఉంటారా? నడు 10 నిమిషాలు టైం చెప్పు. ఇప్పుడు 10 11:50 అవుతుంది, 12:30 వరకు చౌరస్తా అడ్డ మీకు వస్తావా? నేను వస్తా. వస్తావు కాదే, మొదలు నువ్వు అక్కడ నిలబడు, నేను వస్తా. నువ్వు నిలబడవే, నీది అదే పని కదా నే పొద్దున్న లేచే కానీ చాలా పని కదా. ఇంట్లో మొగుడు పక్కన మీడాడు, ఇంట్లో మొగుడు నువ్వు మాట్లాడుతున్నావు నా గురించి కదా. మొత్తం నోట్లో మొత్తం పొక్కులైనాయి కదా, నువ్వు మాట్లాడుతున్నావు అనే. పెట్టాయి జీవితాలు ఏంది, మీ బతుకు ఏంది, నీకు బాగా తీట పడ్డది, తీట ఘోరంగా పట్టింది. అది వదలాలంటే వరంగల్ మొత్తం ఉన్నది. స్కూల్ ఉన్నప్పుడు చేసే కథ కూడా చెప్పు ఇప్పుడు. అరే వచ్చే విను స్కూల్ నేనే కథ చేయలే, నీ బిడ్డ చేసింది దాన్ని అడుగు. పెట్టేవే ప్రతిమ కాలేజ్ నీ గురించి చెప్పిస్తా, నీ బిడ్డ గురించి చెప్పిస్తా, అందరి గురించి చెప్పిస్తా. ప్రతిమ కాలేజ్ చెప్పిస్తా, నా గురించి మాట్లాడుతున్నావా నేను? ప్రతిమ కాలేజ్ లో నీ బిడ్డ ఏం చేసిందనే చెప్పిస్తా. ఏడి పోవాలి? ప్రతిమ కాలేజ్ లో రా, నీ బిడ్డ నేనేందో నిలబెడదాం. తెలుసు నా బిడ్డ. అవును అందరికీ తెలుసు కాబట్టి కాలేజీలో నా పేరు ఫస్ట్ తెలుసుకొని మాట్లాడవే, నువ్వు తెలుసు. మీరు కొత్తగా బ్లాక్ మెయిల్
మళ్ళా మాట్లాడే మేడం చెప్పు మళ్ళా చెప్పు. ఎవరికి పుట్టానంట? ఎవరికి? నీ బిడ్డ నీకు పుట్టానంటే ఇది ఇప్పుడు రావే, నువ్వు రావే 12:30కి, నువ్వు రావే 12:30కి రా. నేనెందుకు చెప్తానే? నువ్వు ఆల్రెడీ ఇప్పి నిలబడ్డావు. ఇవాళ నీ బతుకు మొత్తం ఇప్పి నిలబడ్డట్టే ఉన్నది. నువ్వు మాట్లాడుతున్నావా? సొంత మొగుడు గురించి చెప్పినావు, నాకే చెప్పినావు చక్కగా పెట్టుకోలేదని. నేను ఎవ్వరు పెళ్లి చేసుకోడు, నీ జీవితం అంతా సర్వనాశనమే. నేను ఎవ్వరు పెళ్లి చేసుకోడు, అందుకనే ఇట్లనైనా గుల తీరుతుంది. అక్కడ నిలబడు, పందులు అక్కడ అంటే నువ్వు రావే నేను తీర్పిస్తా. తీర్పిస్తారా? అవునే, నువ్వు వెళ్ళివేనే ఈ శరం నువ్వు నన్ను అంటావా? మళ్ళీ మాట్లాడితే చెప్పు. సిగ్గులేదు